భార్యని చంపి మృతదేహంతో సెల్ఫీ. ఊరిని వాట్సాప్ స్టేటస్గా ఆ ఫోటో అనుమానంతో కడతీర్చిన భర్త, నిద్రపోతుండగా రోకలి బండతో మోదీ హత్య, హైదరాబాద్లో దారుణం. ఎంత మూడ. ఊరిని అమ్మ చంపిన తర్వాత మృతదేహంతో ఫోటో పెట్టుకున్నాడంట. ఇట్లా తయారవుతుండ్రు మనుషులు. భార్యను చంపి మృతదేహంతో సెల్ఫీ, అనంతరం వాట్సాప్ స్టేటస్గా ఆ ఫోటో అనుమానంతో ఇల్లాలిని కడతీర్చిన భర్త, నిద్రపోతుండగా రోకలి బండతో మోదీ హత్య. భార్యపై యూసఫ్ కూడా. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త పలుమార్లు ఆమెతో గొడవ పడ్డాడు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని వేధించాడు. చివరకు నిద్రిస్తున్న ఆమెను రోకలి బండలతో మోదీ దారుణంగా చంపేశారు. అనంతరం ఆమె మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫోటోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని ఇంట్లో నుంచి పరారయ్యారు. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల కథనాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన సరస్వతి 32, వనపర్తి జిల్లా చింతగుడ్డ గ్రామానికి చెందిన రొడ్డే ఆంజనేయులతో 2012లో వివాహమైంది. వీరికి 2 పిల్లలు. కారు డ్రైవర్ అయిన ఆంజనేయులు బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో కుటుంబంతో ఉంటున్నారు. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ ఆంజనేయులు తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో పలుమార్లు సరస్వతిపై దాడి చేశాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె కొంతకాలం క్రితం తల్లి ఇంటికి వెళ్ళింది. కట్టుకున్న వాడు పెడుతున్న బాధల గురించి కన్నవాళ్లకు చెప్పి కన్నీటి పర్యంతమైంది. కుటుంబ సభ్యులు సర్ది చెప్పడంతో సంక్రాంతి పండుగ తర్వాత ఈ నెల 17న పిల్లలను తీసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది. అప్పటికే భార్యపై కోపంతో రగిలిపోతున్న ఆంజనేయులు ఆమెను ఎలాగైనా చంపేయాలనుకున్నారు. సోమవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో సరస్వతి పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుంది. అదే అదునుగా భావించిన ఆంజనేయులు ఇంట్లో ఉన్న రోకలి బండతో మోదీ భార్యను దారుణంగా హత్య చేశాడు. వీడియో కాల్ చేసిన పిల్లలు. ఉదయాన్నే నిద్రలేచిన పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఆ వెంటనే మేనమామ ప్రశాంత్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. అయితే అతడు మొదట నమ్మలేదు. దీంతో వీడియో కాల్ చేసి చూపించారు. ప్రశాంత్ వెంటనే 100కు ఫోన్ చేశారు. బోరబండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సరస్వతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. బావమరిదిపై గతంలో కత్తితో దాడి. ఆంజనేయులు పలుమార్లు సరస్వతిని కొడుతుండడంతో ఆమె తమ్ముడు ప్రశాంత్ బావను నిలదీసి గొడవకు దిగేవాడు. దీంతో ప్రశాంత్పై పగ పెంచుకున్న ఆంజనేయులు 2022లో అతడిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. కొట్టే హక్కు, చంపే హక్కు ఎవడిచ్చిండ్రు నాయన? చలో, ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్నది, ఆమెకు నీకు నచ్చట్లేదు, విడాకులు ఇచ్చి పడేసాయి. నువ్వు నాకు వద్దు, నేను విడాకులు ఇచ్చేస్తున్నా, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడాకులు ఇస్తున్నా, పిల్లలు నీకా నాకా తర్వాత మ్యాటరు. అక్రమ సంబంధం ఆమెకు వేరేటోడు ఇష్టం ఉంటే ఆ వేరేటోడితో పోని. భార్యలే భర్తలు ఇట్లా చేస్తున్నారని అనేక మంది భర్తలను చంపుతూ ఉన్నారు. లవర్లతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని భార్యలే భర్తలను చంపుతున్నారు ఈ మధ్యలో. కానీ వీడు అనుమానం పెనుభూతమై సొంత భార్యనే చంపి పడేసిండు దరిద్రుడు. పిల్లలు ఆగమైలు కదరా ఇప్పుడు.